ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే మీద జరిగిన తతంగం గురించి తెలుసుకున్నాం. పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించిన కథనం. అక్కడ క్లౌడ్ బరస్ట్ ఇష్యూని తీసుకొచ్చి ఆ బురద అదంతా ఉంటే అది సాయంత్రం రోడ్డే పాడైందని. సరే అది మళ్ళీ సెట్ రైట్ అయింది. కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఎవరికి దోవన వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు చేసుకునేవాళ్ళు, ఫార్వర్డ్ చేసుకునేవాళ్ళు సాగుతోంది. అసలు ఈ హైవే ప్రత్యేకత ఏంటన్న దాని మీద చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే మొత్తం పొడవు సుమారు 95 కిలోమీటర్లు. ఇది నవీ ముంబైలో కలంబోలి నుండి పూణేలో కెనాలే వరకు వేశారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి 6 లేన్ వైడ్ కాంక్రీట్ యాక్సెస్ కంట్రోల్డ్ టోల్డ్ ఎక్స్‌ప్రెస్ వే. మధ్యలో 6 సొరంగాల గుండా రోడ్డు వెళ్తుంది. ఇది వాజ్పేయి గారి హయాంలో 1997లో మొదలుపెట్టి 2002లోనే పూర్తయింది. ఈ రోడ్డు ముంబై పూణే ట్రాఫిక్ కష్టాలను గణనీయంగా తగ్గించింది. కానీ దీనిలో దాదాపు ఒక 19 కిలోమీటర్ల పైగా తీవ్రమైన ఘాట్ సెక్షన్, దీన్నే కండాలా ఘాట్ సెక్షన్ అంటారు, ఉండటంతో తరచుగా ట్రాఫిక్ జాములు, ల్యాండ్ స్లైడ్స్తో ట్రాఫిక్ అంతరాయాలు కలుగుతూ ఉండటంతో ఈ 19 కిలోమీటర్లు కూడా ఘాట్ సెక్షన్ బైపాస్ చేసే విధంగా సొరంగాలు నిర్మించి రోడ్డు నిర్మించాలి అని అనుకున్న 2004లో వాజ్పేయి ప్రభుత్వం పడిపోవడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ ప్రభుత్వం దీని గురించి అసలు ఆలోచించలేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఈ రోడ్డు పని మొదలుపెట్టింది. దీన్నే ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వేలోని మిస్సింగ్ లింక్ ఆర్ కనెక్టింగ్ లింక్ రోడ్డు అంటారు. ఈ 19 కిలోమీటర్ల రోడ్డు బదులు డైరెక్ట్గా సొరంగాలు, బ్రిడ్జిలు నిర్మిస్తూ రోడ్డు వేస్తే 13 కిలోమీటర్లు వస్తుంది. రోడ్డు పొడవు 13.3 కిలోమీటర్లు. 8 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్డు. ఇది కోపోలి ఎగ్జిట్ నుండి కొక్స్గావ్ సింహగడ్డ ఇన్స్టిట్యూట్ సమీపం దాకా వెళ్తుంది. మార్చి 2019లో పని ప్రారంభించారు. మే 1, 2026 రోడ్డు మహారాష్ట్ర దినోత్సవం నాడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. 2 కొత్త సొరంగాలు, 2 ట్విన్ ట్యూబ్, 2 దిశలకు వేరువేరు ట్యూబులు, సొరంగాల్లోనే 8 లేన్ల రోడ్డు నిర్మించారు. సుమారు 1.68 నుంచి 1.75 కిలోమీటర్ల పొడవు ఉన్నది చిన్న సొరంగం. 8.87 నుంచి 8.92 కిలోమీటర్ల పొడవు ఉంది పెద్ద సొరంగం. ఇది మహారాష్ట్ర భారతదేశంలో అతి పొడవైన వాటిలో ఒకటి. ఈ సొరంగం వెడల్పు సుమారు 23+ మీటర్లు. ఇది ప్రపంచంలోని అత్యంత వెడల్పైన రోడ్డు ఉన్న సొరంగాల్లో ఒకటిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. పెద్ద సొరంగం లోనావాలా సరస్సు కింద 114 నుంచి 180 మీటర్ల లోతులో వెళ్తుంది. న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ ఉపయోగించి కఠిన బసాల్ట్ రాయిని తవ్వారు. అధునాతన వెంటిలేషన్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, ఫైర్కి సంబంధించినటువంటి సప్రెషన్ సిస్టమ్స్ ఉన్నాయి. 2 వయాడక్ట్స్ నిర్మించారు. ఒకటి కేబుల్ స్టేడ్ బ్రిడ్జి సుమారు 650 నుంచి 790 మీటర్ల పొడవు, టైగర్ వ్యాలీలో ఎత్తైంది. భారతదేశంలో అత్యంత ఎత్తైన వాటిలో ఒకటి. మరొకటి సాధారణ వైడాక్ట్. ఇది పూర్తి 8 లేన్ యాక్సెస్ కంట్రోల్ హైవే. కండాలా ఆర్ బోర్ ఘాట్ని పూర్తిగా బైపాస్ చేస్తుంది. పాత రూట్లోనే పదునైనటువంటి వంపులు తగ్గుతాయి. అధునాతన సేఫ్టీ, సీసీటీవీ, ఏఐ మానిటరింగ్, ఎమర్జెన్సీ వెహికల్ ఎగ్జిట్స్, గాలి వేగం 220 కిలోమీటర్ల నుంచి గంటకి వరకు తట్టుకునేలా ఈ బ్రిడ్జ్ డిజైన్ చేశారు.